నమస్తే అండి అందరికి. ఈ రోజు మన పాఠం 10వ తరగతిలోని పద్య భాగంలోని 3వ పాఠం ఆంధ్ర కవిత పితామహుడు అల్లసాని పెద్దన గారు రచించిన ప్రవరుని స్వగతం. పాఠంలోకి వెళ్లే ముందు మొన్న అడిగాను కదా అండి, పైన ఒక పలక కింద ఒక పలక, పలకల నడుమ మెలికల పాము ఏంటది అని అంటే అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, నాలుక అని. మరి ఈ రోజు పొడుపు కథ ఏంటి అంటే, నామాలు ఉంటాయి కానీ పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాదు. ఎవరిని నేను? కామెంట్ చేయండి ఆన్సర్. సరేనా? పాఠంలోకి వెళ్ళిపోదామా. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు అరుణాస్పదపురము. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ప్రవరుడు చాలా అందమైన వాడు, గుణవంతుడు, ధర్మాత్ముడు, తల్లిదండ్రులకు 24 గంటలు సేవలు చేసుకుని ఉండేవాడు. మంచిగా దైవతార్చన, అగ్నిహోత్రాలు, ఎవరైనా అతిథులు తీర్థయాత్రలు చేసి వస్తే వాళ్ళకి మంచిగా ఆహ్వానించి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చేవాడు. ప్రవరుడికి కూడా తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం అండి. కానీ ప్రతిరోజు తనకుండే ఈ నిత్య కర్మల వలన తల్లిదండ్రులు వదిలి ఎక్కడికి వెళ్ళలేక, ఈ అగ్నిహోత్రాలు విడవలేక, దైవతార్చన వదలలేక, అతిథులకి భోజనం పెట్టకుండా ఉండలేక ఎక్కడికి వెళ్ళడానికి తనకి కుదిరేది కాదు. కానీ ఎవరైనా తీర్థయాత్రలు చేసి తన దగ్గరకు వస్తే మాత్రం మంచిగా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని, ఎలా అయింది మీ క్షేత్ర దర్శన, మీరు ఏమేం చూశారు, ఎక్కడెక్కడ వెళ్ళారు అని అన్ని కనుక్కుంటూ ఉండేవారు. అలా ఒక రోజు ఒక సిద్ధుడు కూడా ప్రవరుడి దగ్గరికి వస్తారు. మంచిగా అతనికి ఆతిథ్యం ఇచ్చి, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అంటే ఆయన చెప్తారు, నేను చాలా చోట్ల తిరిగాను, నేను చూడని క్షేత్రం లేదు, నది లేదు, పర్వతం లేదు అని చెప్తారు. అవునా, మీరు చూస్తే ఇంత చిన్నగా ఉన్నారు, ఇంత తక్కువ ఏజ్ లో మీరు ఎలా ఇవన్నీ క్షేత్రాలు సందర్శించి వచ్చారు, నాకు చెప్పగలరా అని అంటాడు. అప్పుడు ఆ సిద్ధుడు చెప్తారు, నా దగ్గర దేవుడి దయ వల్ల ఒక పాదలేహ్యం ఉంది, ఆ లేహ్యం మనం కాలుకి రాసుకుంటే మనోవేగంతో మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. ప్రవరుడి మంచితనం చూసి, ఆయనకుండే తీర్థయాత్ర ఆసక్తిని చూసి తనకు కూడా కాలుకి పసరు రాసి వెళ్ళిపోతారు. తన మనసులో అనుకుంటాడు హిమాలయాలు చూడాలి అని. వెంటనే హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. హిమాలయాలు ఇలా చూడగానే అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ ముహుర్ లొట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్క రేణుకర కంపిత సాలము శీతశైలమున్. హిమాలయాల్లోని ఉండే కొండలు, శిఖరాలు ఆకాశాన్ని తాకి ముద్దాడుతున్నట్లుగా ఉంటే, అక్కడి నుంచి పడుతున్న సెలయేళ్లు కింద పడి మధ్యలో చప్పుడులాగా వినిపిస్తూ ఉంటే, నెమళ్ళు దానికి తగ్గట్టుగా నాట్యం చేస్తూ ఉంటే, ఏనుగులు అక్కడుండే మద్ది చెట్లను పెకిలిస్తూ ఉన్నాయి. అలాంటి హిమాలయ పర్వతాన్ని చూస్తాడు ప్రవరుడు. ఆ మొత్తం అందాలని చూసి, అబ్బా, బ్రహ్మకైనా సాధ్యమవుతుందా ఇలాంటి హిమాలయ పర్వతాలని అందాలని పొగటము, ఎంత బాగుంది అని మొత్తం తిరుగుతాడు. ప్రవరుడు ఆ హిమాలయ పర్వతాలని ఎంతో ఆనందంతో చూస్తూ ఉంటారు, చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు, ఎంత అందంగా ఉంది ఏంటి అని. మరి తర్వాత ప్రవరుడు ఇంటికి ఎలా వెళ్ళారు, ఏం జరిగింది అనేది నెక్స్ట్ రీల్ లో ఇప్పుడే వస్తుంది. ఆ రీల్ కూడా పార్ట్ 2 చూడండి. సరేనా? థ్యాంక్ యూ.